నిజమైనటువంటి కవుల కోసం చేస్తున్నటువంటి ఒక ఉద్యమంగా మేము దీన్ని స్వీకరించి అద్భుతమైనటువంటి ప్రతిభ ఉండి వేదిక దొరకకుండా మిగిలిపోయినటువంటి గొంతుకలకు మేమిచ్చేది మైక్ మాత్రమే కాదు, వారి కళలకు దారి చూపుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సౌధరాజబంధు జన్మించెనొక బిడ్డ, పూరి గుడిసెలోన పుట్టెనొకడు. సృజనాత్మకతం సాంస్కృతిక భాషాణం ఇదం శ్రీ శ్రీ కళావేదిక. మిత్రాత్రిపుత్ర నేత్రులు సత్రతొండు త్రైశత్రు శాస్త్రవడలు నా గోత్రారి గోత్ర జత్రులు గోత్రాత్రుండైన మీకు గోట్ల నమస్సులు శుభం భూయాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అయ్యన్నార్ మిత్ర. కళామ తల్లి ముద్దు బిడ్డలకు కళాభివందనములు. శ్రీ శ్రీ కళావేదిక జిల్లా శాఖ కోనసీమ రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అమలాపురం పట్టణం వడ్డిగూడెం వేమన కోనసీమ రెడ్డి జనసమైక్య కమ్యూనిటీ హాల్లో ఆదివారం జరిగినటువంటి 160వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం జరిగింది. కవి సమ్మేళనంతో పాటు పాటల స్వర వేదిక కూడా రసరమ్యంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డాక్టర్ కొండ నరసింహారావు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని కళాకారులందరికీ సన్మానాలు కూడా చేశారు. తెలుగు కవిత్వానికి వెలుగులు నింపిన మహా కవులు డాక్టర్ బోయి భీమన్న మరియు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు అలంకరించి దంపతులిద్దరూ శంఖనాదం చేసి సభను ప్రారంభించారు. శ్రీ శ్రీ కళావేదిక కార్యవర్గ సభ్యులైన మాకే బాలార్జున సత్యనారాయణ గారు, పార్థసారథి గారు, అనంతలక్ష్మి దేవి గారు, వనుము సోమశేఖరరావు, డాక్టర్ ఆర్ మణిభూషణం, నల్ల నరసింహమూర్తి, బివివి సత్యనారాయణ, కళాకారులు కడలి సత్యనారాయణ, మహాలక్ష్మి రెడ్డి మొదలైన వారందరూ కూడా పాల్గొన్నారు. 126 మంది కవులు, 30 మంది కళాకారులు తమ కవిత్వాల ద్వారా కవులు అక్షర విందును చేశారు. కళాకారులు గానామృతాన్ని అందించారు. తెలుగు భాషకు ఆదరణ పెరగాలంటే ఇలాంటి సమావేశాలు, కవి సమ్మేళనాలు జరుగుతూ ఉండాలి. అదే చేస్తున్నారు ఈ సంస్థ చైర్మన్, కవుల గళానికి ప్రాణం పోస్తున్న కళామ తల్లి హృదయులు, కళామ తల్లి ముద్దు బిడ్డ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు. తమ మృదువైన పెదాల నుండి పొదనైన పదాలు దొర్లుతూ కవిత హృదయాలను ముగ్ధులను చేస్తుంటాయి. తెలుగు పద్యానికి పట్టం కొడుతున్న ఈ యువ నాయకుడిని సభలోకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. ఎర్రజెండ ఎర్రజెండ అంటూ సభ మొదలైంది చూడండి. చేసినటువంటి శ్రీ శ్రీ కళా వేదిక సాహితీ అభిమానులు, పోషకులు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ కడి మల్లేశ్వర సిద్ధాంతి గారిని సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సాహితీవేత్తల యొక్క అభినందన కరతాళ ధ్వనులతో ఈ అమలాపురం పట్టణంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుటకు మాకు సహకరించి ఈ రోజున ఇంత అద్భుతమైనటువంటి వేదికకు కృషి చేసినటువంటి గౌరవనీయులు రెడ్డి అసోసియేషన్ ప్రెసిడెంట్, ఈ కమ్యూనిటీ హాల్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి గారిని సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ యొక్క కరతాళ ధ్వనులతో ఈ అద్భుతమైనటువంటి వేదికను సమకూర్చి సాహిత్య సేవలో వారు తరిస్తున్న శుభ సందర్భంగా గౌరవనీయులు శ్రీ ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తుంది శ్రీ శ్రీ కళావేదిక. అలాగే ఈ కమ్యూనిటీ హాల్ సెక్రటరీ గౌరవనీయులు శ్రీ కొవ్వూరి శేషారెడ్డి గారిని ప్రత్యేకంగా సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. యూత్ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నక్కిన ధర్మేష్ గారిని సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రాజమహేంద్రవరం వాస్తవ్యులు రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే రాష్ట్ర మహిళా కార్యదర్శి గౌరవనీయులు శ్రీమతి ఏలూరు ధర్మావతి గారిని సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం.
కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మరియు గౌరవనీయులు ఎక్సలెన్స్ ఆఫ్ బెస్ట్ టూరిజం ఫిల్మ్ మేకర్ మరియు ప్రమోటర్ గౌరవనీయులు డాక్టర్ రేగిడి మణిభూషణ్ కుమార్ గారిని వేదిక సాదరంగా స్వాగతం పలుకుతోంది. అలాగే శ్రీశ్రీ కళా వేదిక జాతీయ కార్యవర్గ సభ్యులు ప్రధాన కార్యదర్శి ప్రముఖ రచయిత గౌరవనీయులు డాక్టర్ బాలచంద్ర సాదే గారిని సవినయంగా సాదరంగా ఈ వేదిక ఆహ్వానం పలుకుతోంది. మరి శ్రీశ్రీ కళా వేదిక బహుశా 2017లో అనుకుంటా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అంతర్వేదిలో ఎప్పుడు ఎక్కడా కని విని ఎరుగని రీతిలో ఒకే వేదిక మీద 1600 మంది తెలుగు కవులను సంఘటితపరిచి ప్రపంచ కవితోత్సవం నిర్వహించిన ఘనత మన డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారికి దక్కుతుంది. ఇలా పలు రికార్డులను సృష్టించి మరి శ్రీశ్రీ కళా వేదికకు వెన్నుదన్నుగా ఉంటున్నటువంటి ఓ కోయిల నవీన్ గారిని ప్రత్యేకంగా సభా వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తూ ఉన్నాం మీ యొక్క కరతాళ ధ్వనులతో. అలాగే మా జిల్లా కార్యవర్గ సభ్యురాలు మహాలక్ష్మి రెడ్డి ఆ అమ్మాయి ప్రతి శ్రీశ్రీ కళా వేదిక కార్యక్రమంలో భాగస్వాములై సాహితీ సేవలు అందిస్తుంది. దానికి సహకారం అందిస్తున్నటువంటి తండ్రి గారు వెంకటేశ్వర రెడ్డి గారు వారిని కూడా సభా వేదిక సవినయంగా ఆహ్వానిస్తుంది. మహాలక్ష్మి రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారే మాకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రీశ్రీ కళా వేదిక కోనసీమ జిల్లా కన్వీనర్ శ్రీ బివివి సత్యనారాయణ గారు, అలాగే అధ్యక్షులు డాక్టర్ నడకకవి నల్ల నరసింహమూర్తి గారు వేదిక మీదకి రావాలి. నడకకవి నడుస్తూనే కవిత్వం రాయగలిగినటువంటి ఘనపాటి శ్రీ డాక్టర్ నల్ల నరసింహమూర్తి గారు, అలాగే మా ఈరోజు భోజనాలు అంబాజీపేట అంటేనే మనకు తెలుసు. చక్కటి భోజనాలకి కోకిల పి సుశీల గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మెండి కమల గారిని ఆహ్వానించాం. ఇంకా మన అంబాజీపేట నుండి చక్కటి భోజనాలు వడ్డించి ఈ రోజు మనందరికీ కూడా ఏర్పాటు చేస్తారు, కృషి చేశారు. పొలమూరి వెంకట గారు, మా బుర్రకథ కళాకారులు, క్రియాశీలక కార్యకర్త శ్రీ కడల సత్యనారాయణ గారు, ఏ పని ఉంటే ఆ పని ఇది అది అని కాకుండా మన స్థాయి మరిచి ఆ కార్యక్రమం విజయవంతం కావడమే మా లక్ష్యం అంటూ మా సారథి డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు ఇచ్చేటువంటి మార్గదర్శకాలు పాటిస్తూ సాహితీ సేవలో నిమగ్నం అవుతున్నటువంటి మా జిల్లా కార్యవర్గ సభ్యులకు మరి జాతీయ కమిటీ తరఫున కూడా మేము హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్. రుగ్మతలపై సమర భేరి రోగిస్తున్నటువంటి అక్షర యోధులు శ్రీ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి సారథ్యంలో ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సభాధ్యక్షులు శ్రీ బివివి సత్యనారాయణ గారికి అప్పగిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. విచ్చేసిన ఆహుతులందరికీ కూడా హృదయపూర్వక కవితా సమాంజలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం తలపెట్టింది ఒక వారం రోజుల క్రిందట మాత్రమే. ఈ వారం రోజుల్లోనూ కూడా దాదాపు 170 మంది కవులైతేనేమి కళాకారులు అయితేనేమి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక రికార్డు, ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు. మన శ్రీశ్రీ గారు ఒకప్పుడు స్టార్టింగ్లో చెప్పారు. మొట్టమొదటి మీటింగ్ పెట్టినప్పుడు శ్రీశ్రీ గారు వైజాగ్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆ కార్యవర్గ సభ్యులు 3-4 ఉన్నారు, అంతే, ఎక్కువ మంది లేదు. అప్పుడు ఆయన అన్న మాట ఏమిటంటే, ఇద్దరుంటే సభ, ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే మహాసభ అని మహాకవి శ్రీశ్రీ గారు ఆనాడు చెప్పడం జరిగింది. ఎంతమంది ఉన్నారనేది కాదు, ఎంత సరుకున్న వాళ్ళు ఉన్నారు, కవిత్వ పటిమ ఎంత ఉన్నవాళ్ళు ఉన్నారనేది మనకు ముఖ్యం. ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి ఇటు కళాకారులు కానీ కవులు కానీ ఉదయం నుంచి విరామం లేకుండా చక్కటి కవితాగానం చేస్తూ మరి ఎంతో పటిమ చూపిస్తూ, అదేవిధంగా ఇక్కడ మరి కవితలు చదువుతూ మరి అలరింపజేశారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇంకా 2 అవరోధాలు 3 అవరోధాలు మనకు మిగిలి ఉన్నాయి. ఇది శీతాకాలం, కాలం అతీతం కావున మనం దానికి తగ్గట్టుగా మనం మౌల్డ్ చేసుకుని ఈనాటి ముఖ్య అతిథి గారు ఒక ఎస్పీ గారు రావాల్సి ఉంది.
ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే ఫోన్ చేశాను, వారు కలెక్టర్ గారిని కలిసి ఏదో సమయంలో వస్తామని చెప్పారు. కాబట్టి ఈ సన్మాన కార్యక్రమం ఇవి కానీ కొత్త లేట్ చేయడానికి వారి కోసం వెయిటింగ్ కోసం కొద్దిగా లేట్ చేయడం జరిగింది. మరి ఏమనుకోవద్దు, ఈ కార్యక్రమం సజావుగా ఇన్ టైంలో పూర్తి చేసి మీ అందరినీ మీ గమ్యస్థానాలకు పంపించడానికి మా శాయశక్తులు మా ప్రయత్నం మేము చేస్తామని గారు. వీరు వృత్తిపరంగా డిఈఓ చేశారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా చేశారు. పలు చోట్ల మరి వారి సేవలు అందించి ఆయన సేవా కార్యక్రమాలు కూడా విరివిగా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అనేక రివార్డులు స్వీకరించినటువంటి వ్యక్తి. వారిని ముందుగా ప్రసంగించాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సభా వేదిక మీదకు రావాల్సిందిగా మరి ప్రముఖ తెలుగు కవి, తెలుగు భాషోపాధ్యాయులు, సామాజిక రుగ్మతలపై అక్షరాంతో సమర యోధం చేస్తున్నటువంటి సామాజిక కవి, ధిక్కార ఖడ్గ కవిగా పేరుగాంచినటువంటి సత్యనారాయణ పినిపే గారిని సభా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మాట్లాడటానికి మేము పిలుస్తాము. ఆ వక్తలు క్లుప్తంగా 2 నిమిషాలు తప్పితే 3 నిమిషాలు దాటకుండా మరి వారి ఉపన్యాసాన్ని మరి ముగించాల్సిందిగా ముందుగా మనవి చేసుకుంటూ డాక్టర్ పార్థసారథి గారి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సభాయన కోనసీమ జిల్లా అమలాపురంలో 150 మందితో ఈవేళ ఈ 160వ కార్యక్రమం రూపుదిద్దుకుందంటే ఇది చరిత్రలోనే ఒక మైలురాయిని మనం చెప్పుకోవచ్చు. సరిగ్గా 14 సంవత్సరాల క్రితం శ్రీ కళావేదిక ఏర్పడింది. 2 అడుగులతో ప్రారంభమై ఈవేళ 1000 లక్షల అడుగులతో సుమారుగా 16,000 20,000 దాకా కవులతో ఈ శ్రీ కళావేదిక అలరాడుతుంది. అంటే దీన్ని ఒక క్రమబద్ధీకరణ చేసి మంచి క్రమశిక్షణ వాతావరణంలో ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి ఘనత మన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పెంచమండ ప్రతాప్ గారికి చెల్లుతుంది. తర్వాత ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ సభ్యులు అంటే లీడర్స్ అవనివ్వండి, కమిటీ మెంబర్లు అవనివ్వండి, వాళ్ళు చిత్తశుద్ధితో ఉండడం కూడా ఈ చక్కగా కార్యక్రమాల నిర్వహణకి దోహదపడుతుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే శ్రీ కళావేదికలో విధుల నిర్వహణే కానీ నిధుల నిర్వహణ ఉండదండి. విధుల నిర్వహణ ఉంటుంది, నిధుల నిర్వహణ ఉండదు. ఆ జిల్లా కమిటీలు కానివ్వండి, స్థానిక కమిటీలు కానివ్వండి, ఎక్కడైతే కార్యక్రమం నిర్వహణ జరుగుతుందో వాళ్ళ యొక్క చేయూతతోటే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగా ఇక్కడ 160వ కార్యక్రమంలోకి ప్రవేశించాం. రంగాల్లోనూ అంటే ముఖ్యంగా సాహిత్య రంగంలోనూ ఆరితేరినటువంటి దిట్టలతో కార్యక్రమం నిర్వహణ చేయడం అనేది అది అసలు మాటల్లో చెప్పడానికి వీలు లేనటువంటి అంశం. ఈ రోజున మనకు 200 మంది కవులు వస్తే అబ్బా అనుకుంటాం. 15 సంవత్సరాల క్రితం సుమారుగా 2000 మంది కవులకు తగ్గకుండా కార్యక్రమ నిర్వహణ చేయడం అనేది ఒక్కసారి మీ ఊహా జగత్తులోకి వెళ్ళి ఆలోచించండి. ఎంత అది అసలు మధురమైన ఘట్టంగా అనిపిస్తుందో అన్నది ఎవరి విజ్ఞతకి వాళ్ళకి వదిలేస్తున్నామండి. ముఖ్యంగా ఇందులో కవులని ప్రోత్సహించడం, సామాజిక సేవ, సాహిత్య సేవ చేయడమే కాకుండా ఈ కార్యక్రమాలు సాధారణంగా అన్ని చోట్ల కూడా ఉదయం 9 గంటల సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందండి. అట్లా కాకుండా మన కార్యక్రమాలు 24 గంటలు 48 గంటలు కూడా చేయడం జరుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే మన పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏలూరులో 72 రోజుల కార్యక్రమం కూడా చేయడానికి సులభంగా ఉన్నారు. ఆ 72 రోజుల కార్యక్రమాలంటే చక్కగా 3 రోజులు వద్దంటే 10 లక్షలు ఖర్చు చేసేటువంటి కార్యక్రమం. అందరూ సహకరించండి. చాలా సాహిత్య అన్ని కోణాల్లోనూ అన్ని సాహిత్య కోణాల్లోనూ స్పృశించే అంశాలు ఉంటాయి. కవితలు ఉంటాయి, పాటలు ఉంటాయి, జానపద సంగీతం ఉంటుంది, జానపద కళలు ఉంటాయి, సాంస్కృతిక కళలు ఉంటాయి. మన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పెంచమండ ప్రతాప్ గారి యొక్క భావాలతోటి ఆయన యొక్క అనుమతితోటి మేము ఇవన్నీ చేస్తాము. మార్పులు చేర్పులు అనేవి మరి మన ప్రతాప్ సార్ యొక్క
ఆదేశాల మీదుగానే ఉంటుంది. ఇక అన్నిటితో కాకుండా ఎక్కడ ఎవరు కూడా చేయనటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఉందండి. మరి పద్య కవి సమ్మేళనం వచ్చి 2 తేటగీతి పద్యాలు, ఆడవెల్త పద్యాలు, ఎందుకంటే అలతి పదాలతో తేలిగ్గా చెప్పేటువంటి పద్యాలు అవే. ఏదో 2 పద్యాలు పాడేసి స్టేజ్ అయిపోతుంది. అట్లా కాకుండా కష్టతరమైనటువంటి శేష పద్యాలతో 150 మంది కవులతో పద్య కవితా గోష్ఠి ఏలూరులో, మన ఏలూరు అధ్యక్షులు డాక్టర్ శ్రీహరి కోటి గారు ఆయన ఒక్కరి చేతి మీదుగానే నిర్వహించడం అనేది అది చాలా రమణీయమైన విషయం. ఎప్పటిదాకా కూడా ఎక్కడా కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పద్య కార్యక్రమాలు జరగలేదండి. ముందుగానే అందరి దగ్గర పద్యాలు తీసుకోవడం, ముద్రణ చేయించేయడం, ఆ కార్యక్రమం రోజునే ఆ ముద్రిత గ్రంథాలని ఆ పద్యాలు ఆలపించినటువంటి కవులకి ఇవ్వడం, సన్మానం చేయడం. ఖచ్చితంగా మనం కవుల్ని సత్కరిస్తాము. ఎప్పుడెప్పుడు ముగిస్తానని చూస్తున్నారండి. ఈ అధ్యక్షుల వారికి మైక్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అలసట ఉండదు, అలుపు సలుపు లేని ఉపన్యాస పిపాస శ్రీశ్రీ కళావేదికి వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని, ముఖ్యంగా ఈ సమావేశాలు ప్రత్యక్ష సమావేశాలే కాకుండా ఇది 160వ కవి సమ్మేళనం. ఇదే కాకుండా ఆన్లైన్ కవితా పోటీలు పెడుతూ ఉంటారండి. మధ్యలో కవులు చాలామంది రాస్తుంటారు. దానికి ఫాలోయర్స్ ఎంతమంది ఉన్నారంటే మీకు చాలా ఆశ్చర్యం వేస్తారు. సుమారు 20,000 మంది కవితా పోటీల్లో పాల్గొంటూ ఉంటారంటే శ్రీ కళావేదికి మీ అందరి సహకారంతో ఆ విధంగా నిలబెట్టడం జరిగింది. అటువంటి వారికి గల అనుబంధాన్ని చక్కటి మాటల ద్వారా మనకు వినిపించారు. మరి క్లుప్తంగా చెప్పమని చెప్పాము. మరి క్లుప్తం అంటే ఇదేమో మరి నేనైతే తెలుసుకోలేదు. నేను తెలుసుకోవాలి కదా, నాకు తెలియట్లేదు. తర్వాత మాట్లాడే వారు కూడా ఇదే క్లుప్తాన్ని కాదండి నేను కోరుకోలేదు. మహాకవి శ్రీనాథ వంశీయులు, 13వ తరం వంశీయులు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ కావూరి శ్రీనివాస శర్మ గారికి శ్రీనాథ మహాకవి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. వారికి సాధారణ స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఎక్కడ శ్రీశ్రీ కళావేదిక సమావేశం జరిగిన ఇటు 2 రాష్ట్రాల్లోనూ కూడా, ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ జరిగినా వీరు హాజరు కావటం, వచ్చిన వాళ్ళని వారి ఆశీర్వచనాలతో వారిని దీవించడం, వారిని ఉపన్యసించవలసిందిగా సవినీయంగా ఆహ్వానిస్తాం. వాగ్దేవ్యై నమః. నమః శ్రీ శారదావు. వేదికను అలంకరించిన మహామహులు మహాప్రతిభాస్యానాం సుఖాసీనం భవతు ఇష్టత్యః. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖాంతరాణం రాష్ట్ర సృజనాత్మక మరియు సృజనాత్మకతం సాంస్కృతిక భాషానాం ఇదం శ్రీశ్రీ కళావేదిక శతషష్ఠి సంపూర్ణేత్ కళా శతకవితా కవీనానాం శుభం ప్రారంభః. ఇదం సుఖాసీనం రస్యానాం యతోమయం కృత్వాః తదనం ప్రజ్ఞానం ప్రజ్ఞేతి దదాతు. ఇదం వేదాంతృతానాం. కవి అన్న శబ్దము ముందుగా మనకు బ్రహ్మకు పర్యాయ పదంలోనే ఉంది. కవిర్ మనీషి స్వయంభూ పరిభూ. ఆ తరువాత కవిర్ మనీషి స్వయంభూ పరిభూ అన్నారు. కవిర్ మనీషి పరిభూ స్వయంభూ అన్నాడు సంస్కృత కవి. ప్రతిభా ఉత్పన్నతతో పాటుగా లోకావలోకన పటిమ, వ్యవహార నేతృత్వం కవికి కానీ రచయితకి కానీ ఒక స్పందన కలిగిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే అంతటి స్పష్ట ఉన్నటువంటి మహోన్నతులు మా కత్తిమండ ప్రతాప్ గారు. ప్రజ్ఞకృత అన్నట్టుగా నాకు ముందుగా శ్రీశ్రీ కళా వేదికలో 200 నుంచి ఎక్కడి నుంచి వచ్చినటువంటి దాని మీద వచ్చిన ప్రకారంగా మాకు అవకాశం కల్పించి 2014లోనే మాకు వారి యొక్క దర్శన భాగ్యం ద్వారా ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయల వారు ఉద్ఘోషించడానికి చాలా కాలం ముందుగానే ఇది చరిత్ర సత్యం. జెండా ఎగురవేసిన మొట్టమొదటి తొలి తెలుగు మహాకవి తాత శ్రీనాథుల వారే. ఇది యథార్థం. వల్లభరాయుడి క్రీడాభ్రమంలో కనబడుతుంది. ఆ రాజు పేరు ఉంటుంది. తాతగారికి ఎడమగారికి గండపెండూరం వేసి ఆయనకి అంకితం ఇచ్చారు. అందుకనే దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయల కంటే ముందే చెప్పినటువంటి కవి తెలుగు కవి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఏరియాలో
మొట్టమొదటి శాసనాన్ని వేసినటువంటి పలనాడు శాసనంలో వేసినటువంటి కవి తాత శ్రీనాథుల వారే. కేవలం ఈ 14 షోడశ గ్రంథాలే కాకుండా కాశీఖండము, భీమఖండము, హరవిలాసమే కాకుండా ఇంకా దండకాలు, రగడలు, తెలుగు భాషల్లో ఉన్నటువంటి మృదుమధురమైనటువంటి సీత పద్యాలకు ఇప్పుడే ఆ మహాతల్లి రాసింది. ఆ వంశంలో పుట్టడం నా జన్మధన్యం, మమ జన్మధన్యమా. చాలా మంది అంటారు పూర్వకాలంలో శ్రీనాథుల వారి ఇంటి పేరు ఏంటి అని. కావూరి శ్రీనాథ పట్టసుకవి, శ్రీనాథ పట్టసుకవి. ఇది యథార్థం. అయితే పూర్వకాలంలో నన్నయ్యకి కానీ, మహాకవులు నన్నయ్య గారికి కానీ, ఎర్రాప్రగడ కానీ, తిక్కన గారికి కానీ, తాత శ్రీనాథుల వారు కానీ ఇంటి పేరు లేవు. తెలుగుధనాన్ని, ఆయన కవితాధనాన్ని, ఆ కవిత వచోధారాన్ని, ఆ యొక్క తత్వరూపాన్ని ఆ యొక్క వచన ద్వారా వెలుగులో తీసుకొచ్చి మాలాంటి కవి వంశస్థులను గుర్తించిన కత్తిమండ ప్రతాప్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాను. అల్పం కవిత ఆకలి కేకల్లో కానీ, ఆమెని కోయిల సంధానాల్లో కానీ వినిపిస్తుంది. ఇది యథార్థం. అట్లా హృదయ స్పందనలు కలిగించిన ప్రతి వారికి నా యొక్క అభిమానాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మాట్లాడితే చాలా ఉంది. అందుకనే పూర్తి గారు మాకు పటాన్ చెరువులో అచ్చ తెలుగు భాషలో ఏఆర్టీ చరిత్ర రాసిన పొన్నగంటి తెలంగాణారెడ్డి యొక్క ఆ గ్రామంలో నాకు ఘన సన్మానం చేశారు వారు. నేను చాలా సంతోషపడుతూ ఈనాడు ఈ జాతీయ కవి సమ్మేళనం శ్రీశ్రీ కళావేదికలోనే అమలాపురం వారికి మరియు ఈ యొక్క ప్రతి ఒక్కరికి పేరు పేరు, ఎందుకంటే అందరి పేర్లు లేదు కాబట్టి, సమస్త నామాంతురాణం శిష్టతో ఉత్తిష్ట శిష్టతో ప్రతిష్ఠిత. ఇది యథార్థ. ధన్యోస్మి. ఓం అగ్నిర్భవ సజర్భవాయుత్ తేజో భవ శ్రీమాన్ భవన్మహాయురాయుర్భవ ఇమే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసజానమానై ప్రమోదమానై అభిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘమాయు. ఓం అశ్వధాయి చ ఘోరాయి ధనదాయి మహాధనై ధనం మేషజహం దేవీం సర్వకామార్థ సిద్ధయే పుత్రపౌత్ర ధనం ధాన్యం అస్తైర్వాజా విగోరదం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం శ్రీమైశ్వరీం చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మయే. ఓం దక్షయ్యో రావణీమయే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్తున స్వస్థర్మానుషేభ్యః. మిత్రాత్రిపుత్ర నేత్రులు శత్రుతుండు త్రైశత్రు శాస్త్రవడలు నా గోత్రారి గోత్ర జత్రులు గోత్రాత్రుండైన మీకు కోట్ల నమస్సులు. శుభం ఆంధ్రంలోనూ కూడా చక్కగా మరి చెప్పడం జరిగింది. ముఖ్యంగా కావూరు వారు మైక్ పట్టుకుంటే మరి గంటల తరబడి వారు కూడా మాట్లాడే అంత ప్రాశస్త్యం కలిగినటువంటి వ్యక్తి. సంస్కృతంలో కూడా అందివేసిన చేయి వారికి. మరి మనం శ్రీనాథుడు ఎలా ఉంటారో ఎప్పుడు చూడలేదో మనకు తెలియదు, కానీ వారి వారసుని చూడటం వల్ల వారిలో కూడా మరి ఈ సంస్కృత పటిమ, కవిత పటిమ ఉండటం వల్ల వారికి మరి శిరస వహించి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి తదుపరి ధర్మావతి గారని ఆవిడ పెద్ద ఆవిడ మన మధ్యలో ఉన్నారు. అంతేకాకుండా ఎక్కడ శ్రీశ్రీ కళావేదిక సమావేశాలు జరిగినా హాజరై అక్కడ ఆవిడ వాణి వినిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి అమ్మని ఇప్పుడు వారి ప్రసంగం ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి. సభా సరస్వతికి నమస్కారం, కుంభవ సరస్వతులకు నమస్కారం. నా పేరు ఏలూరు ధర్మావతి, ఇంటి పేరు ఏలూరు అండి, మాది ఊరి పేరు కాదు. ఇప్పుడు చెప్పాలంటే అపర కృష్ణదేవరాయలు మనం ఎప్పుడు చూడలేదు. రాణా ప్రతాప్ సింహుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కథల్లో చదువుకోవడమే. ఈరోజు మనం నా భావన ప్రత్యక్షంగా అపర శ్రీకృష్ణదేవరాయని కత్తిమండ ప్రతాప్ రూపంలో చూడడం జరుగుతుంది. అలాగే రాణా ప్రతాప్ సింహుడు, కత్తిమండ నేను ఎప్పుడన్నా రాణా ప్రతాప్ సింహుడు అని అంటాను. ఎందుకంటే ఆ పౌరుషం అది అందరికీ కాదు, పుట్టుకతో వస్తుందేమో, మరి జన్మను బట్టి కూడా ఉంటుంది. అయితే తెలుగు భాషని గౌరవించడంలో కృష్ణదేవరాయలను మించిన వాడని అంటాను. తక్కువ కాదు, మించిన వాడు. ఆ కాలంలో అతను గౌరవించడమో కవి పోషకుడు, కానీ ఈ కాలంలో పోషించడం ప్రతాప్ అతనే సాటి. ఎదురుగుండా చెప్పేది గొప్పలు చెప్పడానికి గర్వంగానూ కాదు. అలాంటి సుకుమారుడు ఈ కాలంలో మన ముందు ఉన్నందుకు గర్వించవలసిన విషయం అది.
లేకపోతే ఇక్కడ మాట్లాడే ఎక్కువ సమయం ఉండదు, నాకు ముందే భయం ఎక్కువ టైం తీసుకుంటానేమో. అయితే మీరు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది, ఏం చెప్పినా ఇంకా తక్కువే అవుతుంది. అది ఆదిశేషుడు అయితే చేయగలమో తప్ప మనకు సాధ్యం కాని విషయం కాబట్టి ఎక్కువగా మాట్లాడు. కానీ ఆ కృష్ణదేవరాయల సాహచర్యంలో అతను ఎప్పుడో కవితల్లో కళావేదికల్లో చెప్పడం విన్నాను. అక్కడ కూర్చుని మిమ్మల్ని అందరినీ ఏదో రోజు ఇక్కడ కూర్చోబెడతాను. అందులో ఇవాళ నిదర్శనంగా నేనే ఇక్కడ కూర్చోవలసి వచ్చింది. ఈరోజు ఊహించని ఘటన ఇది, ఊహించని ఆనందం అది. కాబట్టి అంటే అన్నమాట నిలబెట్టుకునే అభిమానదారుడు, సూర్యోదయుడిని మించినవాడు. ఎందుకంటే అక్కడ కూడా కొంచెం ఏవో సూర్యోదయుడు కూడా కొంచెం తక్కువగా మాట్లాడారు అంటే ఎక్కువ నేనే అన్ని మొత్తం నేనే స్వాధీనం చేసుకోవాలని ఆలోచన ఉంది. ఇక్కడ అది లేదు. అయితే కవిత మనసు అన్నింటినీ మాత్రం నేనే దోచుకోవాలని ఒక ఉద్దేశం ఉంది. అది జరిగి తీరుతున్నది, ఇంకా జరిగి తీరుతుంది. అయితే అతను ఒక్కలే కాదు, అతనితో పాటు ఏది ఒక్కరితో అయ్యే పని కాదు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అందరినీ పరిచయం చేయలేకే సమయం చాలని సభకు నమస్కారం అనేసాను. పార్థసారథి అన్నయ్య గారు, హరిగోడ అన్నయ్య గారు, ఇంకా చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు సరిగా నాకు రావు, అందుకనే సభకు నమస్కారం అని చెప్పాను. ఇందులో సభా సరస్వతులు ఉన్నారు, కుంభావ సరస్వతులు ఉన్నారు. కృష్ణదేవరాయలు చెప్పడం అంటే అష్ట దిగ్గజాలు ఎక్కువ చెప్తారు, ప్రజలందరూ ఎప్పుడు ఉండేవారు. కానీ ఇక్కడ శతశాస్త్ర దిగ్గజాలు ఈ కలికాలం కృష్ణదేవరాయల కాలంలో మనం ఇంతమంది శతశాస్త్ర దిగ్గజాలు ఉన్నాయని మాత్రం ఒకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కువగా మాట్లాడినందుకు క్షమించాలి. ఏం లేదమ్మా, మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ హాలు ఇప్పుడు మనం అందరం కూర్చోవడానికి ఇంత చక్కటి హాల్ నిర్మించినటువంటి ఘనత ఇక్కడ రెడ్డిస్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని. ఇది రెడ్డిస్ కమ్యూనిటీ హాల్. దీనికి అధ్యక్షుడిగా దోరపూడి సత్యనారాయణ రెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ఉన్న సభాసతులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎంత తిరుపతి మహారాజుల ముందు మేము మాట్లాడతామంటే కొంచెం కష్టపడము. ఈ కవి సమ్మేళన ఇంత పెద్దవారి ముందు మమ్మల్ని కలుపుకొని ఇక్కడ మాకు ఈ వాయిస్ మాట్లాడమన్నందుకు చాలా ధన్యవాదాలు అండి. ఇంతటి అవకాశం ఇచ్చిన గురుగారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ సావాసం మాది, దాన్ని పురస్కరి ఇచ్చేసినటువంటి కవివరేణ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శ్రీశ్రీ కళావేదిక జాతీయ కార్యవర్గంలో కల్చరల్ వింగ్ కార్యదర్శిగా నన్ను నియమించినటువంటి అక్షర తపస్వి, అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ శ్రీ గట్టిమణి ప్రతాప్ గారికి నమస్కృతులు తెలియజేస్తూ జాషువా గారి పద్యాలను ఆలపిస్తున్నాం. సౌధరాజమందు జన్మించెనొక బిడ్డ, పూరి గుడిసెలోన పుట్టెనొకడు. సౌధరాజమందు జన్మించెనొక బిడ్డ, పూరి గుడిసెలోన పుట్టెనొకడు. ప్రబలి రందు నిందు రాజయ్యనొక్కడు, రాను రానునొకడు సుకవి అయ్యే. రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెక్కే. రాజు జీవించు రాతి విగ్రహములందు, రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాలుకలయందు, సుకవి జీవించు ప్రజల నాలుకలయందు. జయ హో శ్రీ శ్రీ కళావేదిక, జయ జయ హో శ్రీ శ్రీ కళావేదిక. శ్రీ కళావేదిక సార్, మీకు ధన్యవాదాలు సార్. చక్కటి వేదికను అందించినందుకు మీకు ధన్యవాదాలు. రెడ్డిస్ కమ్యూనిటీ హాల్ మాకు
అందించి కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జాతీయ శతాధిక కవి సమ్మేళనానికి ముఖ్య అతిథులు మన ప్రాంగణంలోకి రాబోతూ ఉన్నారు. వారికి ముందుగానే స్వాగత సమాజం తెలియజేస్తూ ఉన్నాం. అదిగదిగో వస్తున్నారు. ప్రజల శాంతి భద్రతలనే కాకుండా ప్రముఖులైనటువంటి రాజకీయ నాయకుల యొక్క రక్షణ బాధ్యతలతో ఎంతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ మంగాదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ యొక్క కరతాళ ధ్వనులతో వారికి ఆ ఆది దంపతులకు ఆదర్శ దంపతులకు మీ యొక్క సాహితీ కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. ప్రముఖుల యొక్క మా జిల్లా కమిటీ వారి యొక్క పుష్పగుచ్చాలతోటి పూలమాలలతో వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. శ్రీ కళా వేదికకు ఆత్మీయ నేస్తం, మనకి అంతటి అభిమానం. వారు ఈ రోజున ఎంతో సమయాన్ని వెచ్చించి విచ్చేసినందుకు ముందుగా వారికి ఆ దంపతులు ఇరువురికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ప్రముఖమైనటువంటి కార్యక్రమాల్లో వారి యొక్క శంకారావంతో ఆ కార్యక్రమాలు శ్రీకారం చుడుతూ ఉంటారని సవినయంగా తెలియజేస్తూ ఆ ఆది దంపతులకు మరొకసారి స్వాగతం పలుకుతూ వారికి పూలమాలలతో వారికి మీ యొక్క ఆత్మీయ కరతాళ స్వాగతం పలుకుతుంది సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీ కళా వేదిక సవినయంగా సహృదయంగా. అలాగే ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ కొండా నరసింహారావు గారు, అలాగే మంగాదేవి దంపతులు ఇప్పుడు ముందుగా ఉన్నటువంటి జ్యోతి ప్రజ్వలన, అలాగే మహనీయుల యొక్క చిత్రపటాలకు పూలమాల అలంకరించవలసిందిగా వారిని సవినయంగా కోరుతూ ఉన్నాం సార్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మణిభూషణ్ కూడా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఫిల్మ్ డైరెక్టర్, విశాఖపట్నం నుంచి వచ్చాము. మన ప్రతాప్ గారు ఆహ్వానం మేరకు విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమానికి వచ్చేసి మన యొక్క ఆనందపూర్వమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఎస్పీ గారు కూడా రావడం యొక్క ఆనందంగా భావిస్తూ వారి చేతుల మీదుగా ముందు మేము చంద్ర స్వామి మీద రాసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని వీడియో రూపంలో రూపొందించాం. దాన్ని మన ఇంట్లో ప్లే చేద్దాం. ఆవిష్కరణ అండి. కరతాళ ధ్వనులతో మనమందరం మన ముఖ్య అతిథులు అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇక్కడ ఉన్నటువంటి కవులను, కళాకారులను, గాయకులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ గారి యొక్క చిత్రపటానికి, అలాగే కోనసీమ జాతీయ స్థాయి కవి భోయి భీమన్న గారి యొక్క చిత్రపటానికి, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఆవిష్కరిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీమతి కొండా నరసింహారావు, అలివేలు మంగాదేవి దివ్య భవ్య దంపతులు శ్రీకరం శుభకరం అనేటువంటి శంఖానాద స్వరంతో శంఖారావ యువగలం అనేటువంటి నామధేయముతో ఒక ఆధ్యాత్మిక కళాత్మక శిఖరాన్ని నిర్మించుకున్నారు. ఆ దంపతుల అనుమతితో ఈ కళా శిఖరములో ఈనాటి శ్రీ కళా వేదిక సాహితీ వేడుకలో వారి యొక్క శంఖారావంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టవలసిందిగా వారిని సవినయంగా సాధారణంగా మా కవులు కళాకారుల యొక్క హర్షధ్వనాలతో స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం సార్. రక్షణ విభాగంలో అధికారిగా ఉండాలనేటువంటి తపని ఈనాటి శంఖారావ ప్రయాణంలో ఈ దంపతులు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నుండి ముఖ్యమంత్రి వరకు కూడా, ఆంధ్రప్రదేశ్ నుండి అసేతు హిమాచల్ ప్రదేశ్ వరకు కూడా వందల వేల ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో పురస్కారాలు అందుకొని ఆ పురస్కారాలకే ఖ్యాతిని ఇనుమడింపజేసినటువంటి ఆదర్శ దంపతులు శ్రీ కొండా నరసింహారావు దంపతులని తెలియజేస్తూ వారికి మరొక్కసారి మా కోనసీమ కమిటీ తరఫున ధన్యవాదాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాం సార్. నాదముతో
మనల్నందరినీ కూడా ఒక రకమైనటువంటి భావోద్వేగానికి లోనయ్యేటువంటి అద్భుతమైనటువంటి క్షణాలని ఆస్వాదిస్తూ ఉన్నాం. మధ్యాహ్న కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. తదుపరి శుభ శంకారావాన్ని ఆలపించడానికి మన ఎస్పీ దంపతులు వచ్చిన సందర్భంగా వారు శుభ శంకారావం చేస్తారు. దేశ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సభలలో శంకారావ నాదముతో మరి చేసినటువంటి ప్రేక్షకులను ప్రజలను తన్మయత్వానికి లోను చేసేటువంటి భావోద్వేగ క్షణాలను ప్రదర్శనను శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు ఆ దంపతులు. వారు ఒక జిల్లా ఎస్పీగా బాధ్యత నిర్వర్తిస్తుంటూనే ఒకవైపు ఆధ్యాత్మిక, ఒకవైపు సాహిత్యం, ఒకవైపు సామాజిక సేవా రంగాలలో విశేష సేవలు అందిస్తున్నటువంటి ఒక అద్వితీయమైనటువంటి మానవతా మూర్తి శ్రీ కొండా నరసింహారావు దంపతులు. వారు వేసినటువంటి శంకారావ నాదం ఈ రోజున మన కోనసీమకు ఒక ప్రత్యేకమైనటువంటి విలక్షణమైనటువంటి గుర్తింపుగా ఉంటుందని మా కవులు కళాకారులందరి తరఫున వారి హృదయపూర్వకమైనటువంటి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. సవినయంగా సహృదయంగా సార్. శ్రీకరం, శుభకరం, శంఖారావం. ఇటువంటి శంఖారావాన్ని అనర్గళంగా అంతసేపు మాసంలో శంఖారావం జరగడం నభూతోన్న భవిష్యత్ ఇది యథార్థ. ఆ దంపతులకి అష్టైశ్వర్యాలే కాదు, మనోవాంఛలు కూడా నెరవేరాలని కోరుకుంటూ ఓం అగ్నిర్భవత్ సుజతిభాకృత శతాయుష్మాన్ భవ తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలోనే కార్యక్రమం మనం మిగిలిన కార్యక్రమం ప్రారంభించుకుందాం. దయచేసి ఎవరో నిలబడొద్దండి, వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా, మరి సంయమనం పాటించి క్రమశిక్షణ పాటించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి ఎవరో నిలబడవద్దు. ఇప్పుడు ఓ కోయిల నవీన్ గారు వీరు వృత్తిరీత్యా గుజరాత్లో ఇంజనీరింగ్ చేస్తూ మరి ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా ట్రాక్ సింగర్, మంచి సింగర్ కూడా మీరు. ఎటువంటి మ్యూజిక్ డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా. వారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాం. సభకు నమస్కారం. కవి, రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు, ఇవి బయట ఉన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, సాహిత్యం, సంగీతం, భాష, మాండలికాలు ఇలా పరిడవిల్లుతున్నటువంటి ఈ భారతదేశంలో
ఈ మధ్య కొత్తగా ఏర్పాటైనటువంటి కొత్తగా పుట్టినటువంటి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. ఆ జిల్లా కేంద్రంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఆ కోనసీమ కొన అంతర్వేదిలో అంకురించింది మన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి లో ఒక అక్షర బీజం వెలిగింది. ప్రపంచ సాహితీ చరిత్రలో పేరెన్నికైనటువంటి ISO గుర్తింపు పొందడం, అంతేకాకుండా ప్రపంచ సాహిత్య మండలి అధ్యక్షుడిగా ఆయన ఎదగటం అది ఆయనకే చెల్లుతుంది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ శ్రీ కళావేదిక ప్రారంభం నుంచి ఆయనతో నేను ఉండటం నా అదృష్టంగా భావిస్తూ ఎన్నో కార్యక్రమాలు అంతర్వేది కార్యక్రమమే కాకుండా మా ఫార్మర్ అధ్యక్షులు వారు ఇక్కడ నరేంద్ర గారు ఉన్నారు. కోవిడ్కి ముందు తిరిగి జాతీయ కవి సమ్మేళనాలతో ప్రారంభించి 160వ జాతీయ కవి సమ్మేళనం, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఒకటేమిటి కళలన్నింటిలోనూ ఆరితేరి కళలకు ఆస్కారం ఇస్తూ ప్రోత్సాహమిస్తూ కళారత్నగా ఆయన వాసికెక్కడం మనందరికీ గర్వకారణం, మన కోనసీమకే గర్వకారణమని మీకు తెలియజేస్తున్నాను. ఈ శ్రీ కళావేదిక కార్యక్రమాలు చూసి ఎందరెందరో ప్రేరణ పొందుతున్నారు, స్ఫూర్తి పొందుతున్నారు. వారు చేయాలని ఆశపడుతున్నారు, ఆరాటపడుతున్నారు, అభిలషిస్తున్నారు. కానీ వారికి అసాధ్యం, అనితర సాధ్యం కత్తిమండ వారికి మండే కత్తిగా ఎన్నో వ్యాసాలు ఇప్పటి వరకు అందరూ చెప్పారు. కాబట్టి సమయాభావం, మన ముఖ్య అతిథులు మన మధ్య ఉన్నారు కాబట్టి ఈ మాటలతో మాత్రం నేను ముగిస్తూ మున్ముందు మరెన్నో బృహత్తర కార్యక్రమాలు ఆయన చేతి నుండి, కలం నుండి, అక్షరం నుండి జాలువారి మన ముందుకు వస్తాయని, రావాలని ఆశిస్తూ అభిలషిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వనండా. ఆకాంక్ష ఖచ్చితంగా నెరవేరుతుంది. దినదిన ప్రవర్తమానమై ఈ శ్రీ కళావేదిక వెలుగొందుతుందని మీకు సవినయంగా తెలియజేసుకుంటూ మరి ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి మన ఎస్పీ గారు కమిషనర్ రాజమండ్రి వారి కొండ నరసింహారావు గారు వారిని ప్రసంగించవలసిందిగా, వారి సందేశం ఇవ్వవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. సభా సరస్వతి నమస్కారం. వేదిక మీద ఆశయమైనటువంటి పెద్దలు, కవులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతిష్టాత్మకమైనటువంటి హంస పురస్కార గ్రహీత కత్తిమండ ప్రతాప్ గారికి, అదేవిధంగా ఇతర సంస్థ డాక్టర్ పార్థసారథి గారికి, ఇతర కవులకు, ఇతర పెద్దలకి ఈరోజు ఈ కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకోబోతున్నటువంటి కళాకారులకు, కవులకు, సాహితీవేత్తలకు అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. నాకు వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎందుకో కత్తిమండ ప్రతాప గారన్నా, వారి ముఖ్యంగా వారి కవితలన్నా నేను చాలా అభిమానిస్తాను. నేను వారి అభిమాని చెప్పాను. వారి కలం నుండి జాలు అన్నటువంటి ప్రతి కవిత కూడా సోషల్ మీడియా ద్వారా మనందరికీ చేరువవుతున్న విషయం మీకు అందరికీ తెలుసు. ప్రతి అక్షరంలో కూడా మనిషిని ఆలోచించే విధంగా, ఆలోచింపజేసే విధంగా, ఆశను రేకెత్తించే విధంగా, ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉంటాయి. నిజంగా ఇటీవలే ట్రాన్స్జెండర్ మీద ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం చదివిన తర్వాత నేను ఇంత లోతైనటువంటి విశ్లేషణ చేసి స్వయంగా వారిని స్టడీ చేసి అది రాసినటువంటి బుక్ చాలా ఆకట్టుకుంది. ఎంతోమంది కళాకారులను, కవుల్ని, సాహితీవేత్తల్ని
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలు లాంటి ఎందరెందరినో వెలికి తీసి వారి యొక్క ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి కళా సంస్థ శ్రీశ్రీ కళావేదిక. శ్రీశ్రీ కళావేదిక ద్వారానే బహుశా 10-15 సంవత్సరాల క్రితమే 4 జాతీయ అవార్డులు అందుకున్నటువంటి ఘనత మా దంపతులది కూడా. ఇటీవలే మాకు ఇద్దరికి కూడా ఒకేసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత హంస పురస్కారం రావడం చాలా గర్వకారం. మేమిద్దరు కూడా పక్కనే కూర్చుని పక్కనే అంటూ ఒకేసారి గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పురస్కారం కూడా అందుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు శంఖాన్ని విన్నారు. శంఖం ప్రతి ఒక్కరికి కూడా పరిచయమైనటువంటి సాధన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో శంఖ నాదం విని ఉంటారు, శంఖ విశిష్టతను విని ఉంటారు, శంఖ ప్రాశస్యాన్ని కూడా తెలుసుకుంటారు. శంఖం మానవ మాత్రుడు తయారు చేసినటువంటి పరికరం కాదు. అది సహజ సిద్ధంగా లభించినటువంటి ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఒక రత్నం. అది మనకి లభించినటువంటి 16 రత్నాల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి రత్నంగా పేర్కొంటారు. శంఖ నాదం అంటేనే భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎక్కడ శంఖం మ్రోగించబడుతుందో, ఎక్కడ శంఖం పూరించబడుతుందో అక్కడ విజయానికి నాంది. మహాభారత యుద్ధంలో పాంచజన్యాన్ని పొడిచి విజయాన్ని ఏముంటాయో తెలుసు. మనకు ముఖ్యంగా దక్షిణావృత శంఖము, వామావృత శంఖం అని 2 శంఖాలు దొరుకుతాయి. దక్షిణావృత శంఖాన్ని పూజించడానికి ఏదైతే మేము మా దంపతులు ఈరోజు పూజించామో ఆ శంఖం వామావృత శంఖం దాన్ని పూజించినట్టు ఉపయోగిస్తూ ఉంటారు. సాక్షాత్తు లక్ష్మీ దేవిగా మనం పరిణించేటువంటి సాధనం శంఖం. అందుకనే సముద్ర గర్భతనయ అంటారు. అంత విశిష్టత కలిగినటువంటి శంఖం. దాన్ని పూజించడం ద్వారా అటు ఆరోగ్యపరంగాను ఇటు ఆధ్యాత్మిక పరంగాను 2 కూడా బహుముఖమైనటువంటి ప్రయోజనం కలది. మనమంతా కూడా ప్రతిరోజు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణాయామం చేస్తాం. ఎవరైతే దైనందిన పూజల్లో శంఖాన్ని పూజిస్తారో అటువంటి వారికి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి కానీ హృద్రోగ సమస్యలు కానీ ఎటువంటి వ్యాధులు కూడా దర్శారు. గత 40 సంవత్సరాలుగా మేము మా దంపతులు కూడా శంఖాన్ని పూరిస్తూనే ఉంటాము. మీరు ఏ రోజు కూడా ఈ శంఖ పూరణ ఈ ప్రపంచ సరిహద్దుల దానికి ప్రపంచ రికార్డులను నెలకొల్పుతుందని ఎప్పుడు భావించలేదు. మనస వాచ కర్మణ తెగడుగా భగవంతుడికి నాద నిరాజనంగా మాత్రం మేము శంఖాన్ని పూరిస్తూ ఉన్నాము. కానీ ఈ రోజు ప్రపంచ సరిహద్దుల దానికి మా కీర్తిని అజరాపణం చేసి పతాక స్థాయిలో నిలబెట్టింది శంఖం. ఒక సందర్భం అంటే బహుశా 18-20 సంవత్సరాల క్రితం శ్రీశైలంలో శంఖారావం చేస్తుంటే చారిటీ వారు ఒక చేతితో డమరకాన్ని మ్రోగిస్తూ శంఖాన్ని పూరిస్తుంటే ఒకటే అన్నారు మా దంపతులతో, అయ్యా మీరు శంఖాన్ని విడిచిపెట్టవద్దు, శంఖం మీ కీర్తి ప్రతిష్టలని చాలా ఇప్పుడు చేస్తుంది. మరి ఏ సందర్భంలో దైవం మానుష్య రూపేణ అని సాక్షాత్తు ఆ శివసన్నిధిలో పరమేశ్వరుడే వారిలో ఐక్యమయ్యి వారిలో లీనమయ్యి ఆ మాటను పలికించారనే ఆ విషయం ఎప్పుడు కూడా మాకు గుర్తొస్తూ ఉంటాం. అందుకనే మేము ఏ కార్యక్రమాలు ప్రారంభించినా మా దంపతుల కోసం తెలుసున్న వారు కానీ శంఖం యొక్క విశిష్టత తెలుసున్న కానీ శంఖ శబ్దం వల్ల వరవరేటువంటి ప్రయోజనం తెలుసుకున్నారు కానీ ఎవరైనా సరే ఏ కార్యక్రమం ప్రారంభించాలో కూడా మా దంపతులను ఆహ్వానిస్తున్నారు. బహుశా నేను మా మిత్రుడు ప్రతాప్ గారి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఈ శంఖారంతో అందుకనే మేము అనుకుంటాం దేదీప్యమానంగా ఇంత బహోన్నతమైనటువంటి స్థితిలోకి ఈ కళా సంస్థ కూడా వెళ్ళడానికి ఇది కూడా ప్రధాన కారణం. నిజంగా మేము ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి మాకు అవకాశం కల్పించినందుకు కట్టిపడ్డ ప్రతాప్ గారికి ధన్యవాదాలు. మరి ఇటువంటి పురస్కారాలు ఎప్పుడు ఆయన సంవత్సరానికి ఒకటి కాదు, ఏదో ఇయర్లీ ఒకటని కాదు, ప్రతి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రదేశంలో తీసుకున్నట్టు తిరుపతి నుంచి ఇటు తెలంగాణలో కానీ ఇటు రాయలసీమలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ ప్రతి చోట కూడా ఆయనకి వేల మంది కవులు కళాకారులు సాహిత్యవేత్తలు వీళ్ళందరూ కళాకారులు అందరూ కూడా ఉన్నారు. వారు మరి 24 గంటల నిర్విరామంగా ఒకే వేదిక పైన అనేక రకాలైనటువంటి చతుసృష్టి కాలంలో కూడా కళాకారులను ప్రదర్శన చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా శిఖభాషకున్నటువంటి మహోన్నత వ్యక్తి. రాబోయే కాలంలో కూడా
మరింత ఈ సంస్థ మరి దేదీప్యమానంగా నిర్విఘ్నంగా నిరాటంగా కొనసాగాలని, మరింత మంది కళాకారుల్ని వెలికి తీసి ప్రపంచాన్ని పరిచయం చేసి మరుగున పడిపోతున్నటువంటి కళలని వెలుగులోకి తీసుకొచ్చి ఏదైతే ఈ రోజుని మనం ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ఉన్నామో, ఈ సెల్ ఫోన్లో ఉన్నామో, మన ఈ వీధి నాటకాలు కానీ స్టేజ్ డ్రామా ఆర్టిస్టులు కానీ కనుగొనలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా వెలికి తీసి ఒక గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఇటువంటి వేదికల ద్వారా ఒకసారి అందరికీ కూడా తెలుగు వాళ్ళందరికీ నిరంతరంగా పరిచయం చేస్తున్నందుకు మనసామాచారం ఈయన అభినందిస్తూ మీరు ప్రభుత్వం నుంచి కూడా చాలా గుర్తింపుంది. నేను కూడా ప్రభుత్వంలో పెద్ద స్థాయిలో పనిచేసిన 5 ముఖ్యమంత్రులతో పనిచేసినటువంటి అనుభవం నాకు ఉంది. చాలా మంది దగ్గర ఈయన విషయం ప్రస్తావించినప్పుడు కూడా ప్రతాపం నాకు తెలిసినటువంటి అంటారంటే ఈయన ఎంత గుర్తింపు ఉందో రాబోయే కాలంలో ఈ సంస్థ అభివృద్ధి కూడా మా వంతుగా కూడా మేము కూడా ఏమైనా సహాయపడాలంటే ఖచ్చితంగా వాళ్ళకి చేదోడు వాళ్ళు ఇంకా మరింత గుర్తింపు రావాలి, మరింత మంది కళాకారులు వెలికి తీసి అందరికీ కూడా పరిచయం చేయాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మా దంపతులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి శ్రీశ్రీ కళావేదికతో మరి ఎస్పీ గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని చక్కటి మాటలతో వివరించడం జరిగింది. అంతేకాకుండా శంకారావం యొక్క విశిష్టతను కూడా చాలా చక్కగా చెప్పారు. ఎవరైతే శంకారావం వింటారో వారు ధన్యులు. ఎందుకంటే మానవ జీవితాల్లో అంత శుభకరం మరి ఒకటి ఉండదు. శంకారావాన్ని మనందరికీ అందించినటువంటి మరి కొండా నరసింహారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ శంకారావం మహాజీవుతోటి వారు ఎన్నో ప్రభుత్వ అవార్డులు రివార్డులు తీసుకున్నటువంటి సందర్భం కూడా వారు చెప్పడం జరిగింది మనకి. అటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి మరి పరిణామం ఈ శంకారావం ద్వారా జరిగిందనే విశ్వాసం మరి వారి మధ్య ఉన్నది. మన అందరికీ కూడా అటువంటి శంకారావం వినిపించి మనల్ని కూడా ధన్యుల్ని చేసినటువంటి ఘనత మరి నరసింహరావు గారికి దక్కుతుందని తెలియజేసుకుంటూ మరి కాలాతీతం అవుతుంది కాబట్టి త్వరగా కార్యక్రమాలు మనం ముగించుకుందాం. మరి ఇప్పుడు ఎవరి కోసం అయితే మనం ఎదురు చూస్తున్నామో ఈ శ్రీశ్రీ కళావేదిక అధినేత అక్షర తపస్వి కళా స్రష్ట గౌరవనీయులు కళారత్న గౌరవనీయులు మన కత్తిమండ ప్రతాప గారిని మరి ఉపన్యసించవలసిందిగా కోరుతూ వారు ఎక్కడ వారో కాదు, మన ప్రాంతవాసి, ఇక్కడ వాసి, మరి మన జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ శ్రీశ్రీ కళావేదిక యొక్క శాఖలను విస్తరింపజేసి అంతేకాకుండా విదేశాలలో కూడా అంతర్జాతీయంగా కూడా ఎన్నో శాఖల్ని మరి నెలకొల్పి అటు దుబాయ్లోను, మలేషియాలోను, సింగపూర్లోను మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరి మధ్యలో మరి శ్రీశ్రీ కళావేదికని అక్కడ వారికి పరిచయం చేసి వాళ్ళ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ నిరాటంకంగా అసలు ఏ విధమైన విరామం కానీ ఆటంకం కానీ లేకుండా మరి శ్రీశ్రీ కళావేదిక కార్యక్రమాలను నెరవేరుస్తూ ఇది 160వ మరి సమ్మేళనంగా మరి ఉన్నది. అంటే అంతేకాకుండా 37 ప్రపంచ రికార్డులు ఈ శ్రీశ్రీ కళావేదిక సొంతం చేసుకోవడం జరిగింది. ఇంతటి ఘన చరిత్ర నిలిపినటువంటి మరి మన కత్తిమండ ప్రతాప్ గారిని వారిని ఉద్దేశించి మన సభని ఉద్దేశించి వారిని ఉపన్యసించాల్సిందిగా కోరుతాను. సభకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మొన్ననే సూర్యాపేటలో 7వ తారీఖున జాతీయ శతాధిక 159వ కార్యక్రమం జరిగినటువంటి పిమ్మట డిసెంబర్ నెలలో 160వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నప్పుడు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మా అమ్మాయి మహాలక్ష్మి గారికి సభాముఖంగా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటున్నాను. ఆ అమ్మాయి మరియు వారి తండ్రి గారు అయినటువంటి రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమ నిర్వహణలో ఈ కమ్యూనిటీ హాల్ ఇప్పించడంలో కూడా భాగస్వాములై మాకు ఆర్థికంగానూ సహకారాలు అందించినందుకు వారికి సబ్బెల్లా ఫ్యామిలీకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రచయితల సంఘము మరియు శ్రీశ్రీ కళావేదిక జిల్లా కన్వీనర్ డాక్టర్ బివివి సత్యనారాయణ గారు ఈ కార్యక్రమం నిర్వహణలో వెన్నట్టు ఉండి ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా నిర్వర్తించడంలో ఆయన
మా జిల్లా అధ్యక్షులైనటువంటి నల్లా నరసింహమూర్తి గారు, అదేవిధంగా మా కార్యదర్శి పొలమూరి వెంకట గారు, వైఆర్కే గారు, వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సభాముఖంగా అభినందనలు తెలియజేసుకుంటూ, సాక్షాత్తు పరమశివులుగా ఉన్నటువంటి అవతార పురుషులైనటువంటి ఎస్పీ దంపతులు, మాకు 10 ఏళ్ల నుంచి ఆయనతో అనుబంధము సంబంధం ఉన్నది. త్వరలోనే ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా ఎక్కబోతారని సభాముఖంగా మీకు శుభసూచకంగా తెలియజేసుకుంటున్నాను. పిఎం వచ్చినా, సీఎం వచ్చినా, డిప్యూటీ సీఎం వచ్చినా, ఏ మినిస్టర్ వచ్చినా కానీ ఆయనే మొట్టమొదటిసారిగా స్వాగతం పలికేటువంటి ప్రోటోకాల్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎస్పీ నరసింహారావు గారు. అనేకమైనటువంటి ముఖ్యమంత్రులతో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు నరసింహారావు ఇలా రా అని పేరు పెట్టి పిలిచేటువంటి చనువు ఉన్నటువంటి వ్యక్తి అయిన అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఇద్దరు ఒక శక్తి లాంటివంటి వాళ్ళు. శంఖం పూరిస్తున్నారంటే ప్రపంచంలో ఎక్కడ ఏ విధంగా లేనటువంటి సృష్టికర్తలు వీరిరువురేనని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, వారు మన ఈ సభకు నేను పిలిచిన వెంటనే నా ఆప్యాయతను మన్నించి వచ్చినందుకు వారికి ఇరువురికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా శ్రీశ్రీ కళావేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రణాళిక అధికారి డాక్టర్ టి పార్థసారథి గారు, మా శ్రీశ్రీ కళావేదిక రథసారథి గారు వెన్నట్టుగా ఉంటూ అనేకమైనటువంటి కార్యక్రమంలో మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి కార్యక్రమానికి కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి డాక్టర్ టి పార్థసారథి గారు, వారి హయాంలోనే త్వరలోనే 72 గంటల పాటు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో జరిగినటువంటి నాన్ స్టాప్ గా ప్రపంచ సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో ఆయన సొంత ఖర్చులతోనే 1 కోటి రూపాయలతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని ఈ సభాముఖంగా ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక మా శ్రీశ్రీ కళావేదిక గౌరవ సలహాదారులు, శ్రీనాథుని వంశీయులు కావూరి శ్రీనివాస శర్మ గారు, ప్రభుత్వానికి ఎన్నో నిధులు ఇచ్చినటువంటి వ్యక్తి అయిన, అటువైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారితో, ఇటువైపు మన నారా చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకమైనటువంటి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి శ్రీశ్రీ కళావేదిక అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానంతో మా సంస్థలో గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఇక మరొక అమ్మ, నన్ను దత్తపుత్రుడు చేసుకున్నటువంటి ఏలూరి ధర్మావతి గారు వైజాగ్ నుంచి విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందించినటువంటి ధర్మావతి గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఓ కోయిలా నవీన్ గారు, ప్రత్యేక సింగర్ బాలసుబ్రహ్మణ్యం తదితరులతో ఎన్నో ఆల్బమ్లు చేసినటువంటి ఓ కోయిలా నవీన్ గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక మా మిత్రులు వేదిక CCTV ఫౌండర్ అండ్ చైర్మన్, ఆదరణాలయం చైర్మన్ డాక్టర్ ఆరవల్లి నరేంద్ర గారు, ఆయన గురించి చెప్పాలంటే 2000 పైబడి కార్నియాలు సేకరించి 2000 మందికి చూపు కలిగించినటువంటి వ్యక్తి డాక్టర్ ఆరవల్లి నరేంద్ర గారు. ఎప్పుడు సామాజిక సేవలో ముందంజలో ఉంటుంటారు. ఇక వైజాగ్ నుంచి విచ్చేసినటువంటి డాక్టర్ రేగడి మణిభూషణ్ కుమార్ గారు, ఆయన్ని ఈరోజు మా శ్రీశ్రీ కళావేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా ప్రకటిస్తున్నామని ఈ సభాముఖంగా మీ అందరి కరతాళ మధ్య తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రతి ఒక్కరూ కూడా శ్రీశ్రీ కళావేదిక కోనసీమ జిల్లా కమిటీలో ఉన్నటువంటి సుశీల గారు, విమల గారు, మా జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి మాకే బాలార్జున సత్యనారాయణ గారు, మా రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ధర్మేశ్ గారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, శ్రీశ్రీ కళావేదిక అనేటువంటిది ఒక సంస్థ కాదు. శ్రీశ్రీ కళావేదిక అనేటువంటిది ఒక ఉద్యమ యాత్ర. ఎందుకంటే సాహిత్యం ఊపిరి తీసుకున్నంత వరకు కూడా మా చైత్ర యాత్ర ఆగదని తెలియజేసుకుంటూ, ఒక్కో నెల ఒక్కో జిల్లాలో ఒక్కో ప్రాంతంలో కవుల కలయికతో ఒక ఆత్మీయతతో నిండినటువంటి సాహిత్య కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థ ఒక్క శ్రీశ్రీ కళావేదికని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.
ప్రపంచంలో ఎక్కడా కూడా నెల నెల ఈ విధమైనటువంటి కవి సమ్మేళనాలు జరిగినటువంటి దాఖలాలు ఎక్కడా లేదు. అది ఎక్కడైనా ఉంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ ఒక్క శ్రీశ్రీ కళావేదికని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇది కేవలం కార్యక్రమం మాత్రమే కాదు, కవులు కళాకారులకు ఊపిరి పోస్తున్నటువంటి సాహిత్యానికి ఒక దిక్సూచిగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పడింది. కవులు కళాకారులు ప్రతి ఒక్కరిని కూడా ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి క్రతువు ఇది. ప్రతిభ ఉండి ప్రోత్సాహం లేనటువంటి, గుర్తింపు ఉండి గుర్తింపబడినటువంటి కవులు కళాకారులను చీకటి మూలాల్లో నుంచి వెలికి తీసి వేదిక మీద నిలబెట్టి పట్టాభిషేకం చేయాలనేటువంటి ఏకైక ధ్యేయంతో మా సాహిత్య యాత్ర సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము పేరు కోసం కానీ పదవుల కోసం కానీ పథకాల కోసం కానీ ఈ సాహిత్య యాత్ర చేయటం లేదు. సాహిత్యమే శ్వాసగా బ్రతికేటువంటి నిజమైనటువంటి కవుల కోసం చేస్తున్నటువంటి ఒక ఉద్యమంగా మేము దీన్ని స్వీకరించాం. ఏ కవి వద్ద నుంచి కూడా ఒక్క అనా పైసా కూడా తీసుకోకుండా నెల నెల ప్రతి కవిని కూడా సత్కరించాలనేటువంటి ధ్యేయంతో నడుస్తున్నటువంటి ఈ యొక్క సంస్థ అద్భుతమైనటువంటి ప్రతిభ ఉండి వేదిక దొరకకుండా మిగిలిపోయినటువంటి గొంతుకలకు మేమిచ్చేది మైక్ మాత్రమే కాదు, వారి కళలకు దారి చూపుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి కవి ప్రతి కళాకారుడు రేపటి అతిథిగా ఇదే ప్లేస్ లో కూర్చోవాలనేటువంటి నినాదంగా పనిచేస్తున్నటువంటి సంస్థ అందరినీ అలా ఎందరినో కూర్చోబెట్టినటువంటి ఘనత కూడా శ్రీశ్రీ కళావేదికే దక్కింది. నామపత్రం లేనటువంటి నేటి వ్యక్తులను కూడా ప్రధాన అతిథుల్ని చేయాలని పల్లె గడ్డలో పుట్టినటువంటి ప్రతి కళాన్ని ప్రతి కళాకారుడిని కూడా జాతీయ రాజధాని వెలుగుల్లో ఢిల్లీ నుంచి గల్లీ దాకా మీ ప్రతిభను చూపించాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో సాగుతున్నటువంటి సాహిత్య సంస్థే శ్రీశ్రీ కళావేదిక అని చెప్తూ, గ్రామం చిన్నదైనా సరే గొంతు నిజమైతే సరిపోతుంది, ప్రతిభ ఉన్న చోటుకి వెతుక్కుంటూ వస్తుంది మా శ్రీశ్రీ కళావేదిక. ఇక్కడ సిఫార్సులు లేవు, ఇక్కడ వర్ణాలు లేవు, ఇక్కడ వర్గాలు లేవు, ఇక్కడ మతాలు లేవు, ఇక్కడ కులాలు లేవు, ఇక్కడ చిన్న పెద్ద తేడా ఏమీ లేదు. ఉన్నది ఒక్కటే, సాహిత్యానికి ఉన్నటువంటి గౌరవం, ప్రతిభకు మేమిచ్చేటువంటి పట్టాభిషేకం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా ఒక్కరోజు కాదు, ఒకటి కాదు, ఒక్కరి కోసం మేము ఫోటోల కోసం చేసేటువంటి హడావిడి మాత్రం ఏమాత్రం కాదు. సంవత్సరాలుగా నెలల తరబడి సాగుతున్నటువంటి ఒక సంకల్ప యాత్ర ఇది. అందుకే మేము గర్వంగా చెప్తున్నాం, శ్రీశ్రీ కళావేదిక అంటే ఒక సింహనాదం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు, మీ ప్రతిభ చూసి కొంతమంది ఈర్ష్యపడవచ్చు, కొందరు మన పోస్టర్లను కాపీ కొట్టి ఇది కూడా మనదే అని కూడా చూపించవచ్చు, కొంతమంది అసూయతో మన విజయాన్ని కూడా లాక్కుపోవాలని తోసుకుపోవాలని చూస్తూ ఉంటారు, కొంతమంది ఈర్ష్యతో మన కళలను అంగీకరించలేరు, కొంతమంది మన ఎదుగుదలను చూసి వార్వలేరు, కొంతమంది మన ఎదుగుదలకు కూడా ఎదురు రావాలని కోరుకుంటారు. కానీ వెనక్కు తగ్గకుండా ఒక అడుగు వెనక్కి వేసినా 10 అడుగులు ముందుకు వేయాలనేటువంటి సంకల్పంతో మీరందరూ కూడా ఒక ప్రతిభగా ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ, మొక్కవోని దీక్షతో ప్రతి విమర్శతో కూడా మన ప్రతిభతోనే సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇది ఒక కార్యక్రమం కాదు, ఇది ఒక పట్టుబాటు, ఇది ఒక నమ్మకం, ఇది ఒక పోరాటం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వేదిక మీద నిలబడి ఒక్కసారి మైక్ పట్టుకున్నటువంటి కవి జీవితాంతం సాహిత్యాన్ని వదలకుండా చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కవులు కళాకారులను తయారు చేసేటువంటి భాండాగారమే శ్రీశ్రీ కళావేదిక. కవులు కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చేటువంటి ఒక కర్మాగారమే శ్రీశ్రీ కళావేదిక. రాబోయే తరంలో శ్రీశ్రీ కళావేదిక గురించి ఒక చరిత్ర చెబుతుంది, ఒక చరిత్ర మాట్లాడుతుంది, ఒక చరిత్ర లిఖించబోతుందని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. శ్రీశ్రీ కళావేదిక చిరస్థాయిగా కూడా కవులు కళాకారులందరికీ కూడా అండగా నిలుస్తుందని నేను హామీ ఇస్తున్నాను.
మా సాహిత్య ప్రస్థానంలో రాష్ట్రం మారుతుంది, జిల్లా మారుతుంది, గ్రామం మారుతుంది, పల్లె మారుతుంది, నెల మారుతుంది, కానీ ఆగని ప్రవాహం మాత్రం మారదు, ఆగదు, సాగదు, పయనిస్తూ ఉంటుంది. అదే మేము కవులకు కళాకారులకు ఇచ్చేటువంటి మేమిచ్చే సత్కారం అని తెలియజేసుకుంటూ, ప్రతిభ ఉండి పేదరికంలో మగ్గిపోతున్నటువంటి కళాకారులు ఎంతో మంది ఉన్నారు. శ్రీశ్రీ కళావేదిక ఉంటే ప్రతిభకు అనుమతి ఇచ్చినట్లే, శ్రీశ్రీ కళావేదిక ఉంటే అడ్రస్ ఎత్తుక్కోవాల్సినటువంటి అవసరం లేదని తెలియజేసుకుంటున్నాను. మేము ఒకే ఒక నినాదంతో పనిచేస్తున్నాం. ప్రతిభ మీదైతే ప్రోత్సాహం మాది అనేటువంటి నినాదంతో పనిచేస్తూ ఇది 160వ జాతీయ శతాధిక కార్యక్రమం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఏర్పాటు చేసినటువంటి 160 మంది గుండెల తపన, 160 మంది గొంతుల నమ్మకం, 160 సార్లు నిరూపించినటువంటి మా సాహితీ ప్రతీక. ఇది ఒక కవులను కళాకారులను గౌరవించడం అంటే తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సంప్రదాయాలను, తెలుగు సంస్కృతిని గౌరవించుకున్నట్లే లెక్క. అందుకే ఇటువంటి మహానుభావులందరూ కూడా మా వేదిక మీదకి రావడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కవిని కూడా పూలమాలతో సత్కరించి, అక్షరాల పల్లెకలో ఊరేగించి, జయధ్వానాలతో సత్కరించాలి. ఎందుకంటే ఇది ఆచారం కాదు, ఇది ఆడంబరం కాదు, ఇది కవికి కళాకారుడికి ఇచ్చేటువంటి ఒక రాజ మర్యాద, ఒక సాహితీ మర్యాద అని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాము. ఇది మేము తెలుగు భాషకు ఇచ్చేటువంటి ఒక గౌరవ పతాకంగా మేము భావిస్తున్నాం. ఈ రోజు ఇక్కడ కొత్తగా కవిత్వం రాస్తున్నటువంటి యువకులు ఎంతో మంది ఉన్నారు. యువకులు అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాస్తున్నారు, అద్భుతమైనటువంటి పుస్తకాలు వెలువరించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ టిటి పినపోతి గారు, ప్రసన్న కుమార్ గారు, ధర్మేశ్ గారు, చింతా రాంబాబు, దుర్గారావు, ఇటువంటి మిత్ర బృందం అందరూ కూడా మంచి అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాస్తున్నారు. అటువంటి కొత్త కవిత్వం రాస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, అనుభవం ఉన్నటువంటి సీనియర్ కవులు ఉన్నారు, పేరు పొందినటువంటి పెద్ద పెద్ద ప్రముఖ కవులు ఉన్నారు, గాయకులు ఉన్నారు. అందరూ ఒకే వేదిక మీద ఒకే ఊపిరితో నెల నెల కలుపుతున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అదే శ్రీశ్రీ కళావేదికని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సీనియర్లకు అనుభవం, జూనియర్లకు ఒక మార్గదర్శకం కావాలని, జూనియర్లు ఇచ్చేటువంటి ఉత్సాహం సీనియర్లకు ఒక నూతన శక్తి కావాలని, ఇద్దరు కలిసినప్పుడే సాహిత్యం ఒక శిఖరాన్ని తాకుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ కొత్త పాత అనేటువంటి అడ్డుగోడలు లేవు, ఉన్నది ఒక్కటే ప్రతిభ. కవిత్వం ఎక్కడ పుడుతుంది? కవిత్వం చెట్టులో ఉంది, పుట్టలో ఉంది, మనసులో ఉంది, చెత్తలో ఉంది, చెక్కలో ఉంది, ఇంట్లో ఉంది, అమ్మలో ఉంది, నాన్నలో ఉంది, నిత్యం మన జన జీవనాల్లో కూడా కవిత్వం దాగి ఉంటుంది. చూడగలిగితే చాలు, వినగలిగితే చాలు, అనుభవించగలిగితే చాలు. కవి పుట్టేది అక్షరాల్లో నుంచి కాదు, అనుభవంలో నుంచి కవిత్వం రాయాలి. అదే సామాజిక చైతన్యంతో కవిత్వం రాయాలి. జన జీవితాన్ని ఎప్పటి నుంచి అయితే దగ్గర నుంచి చూసి కవిత్వం రాస్తుంటావో ఆ కవిత్వమే 10 కాలాల పాటు నిలుస్తుంది. అలా మీరు కూడా చరిత్రలో మీ సాహిత్య పేజీలో మీకొక పేజీ ఏర్పాటు చేసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. బాటల పక్కన పడి ఉన్నటువంటి ఆకలిని చూసి చెమటతో తడిచిన కళలను తాకి మాటలు లేనటువంటి బాధలకు మాటలు ఇచ్చేటువంటిది అసలైనటువంటి కవిత్వంగా మనం భావించవలసిన అవసరం ఉంది. కవిత్వం అంటే పెన్నుతో కాగితాన్ని తాకేయటం కాదు, కాలిన పదాలతో నడిచినటువంటి జన జీవితాలను మనం తాకవలసినటువంటి అవసరం ఉంది. కవిత్వం అంటే చప్పట్ల కోసం పుట్టేది కాదు. కవిత్వం అంటే చెప్పులు మూసుకున్నటువంటి సమాజాన్ని కుదిపేసేటువంటి కవి మీ అక్షరంలో పుట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అక్కడ ఆకలి మాట్లాడుతూ ఉంటుంటే ఇక్కడ కవి మౌనంగా ఉండకూడదు. అక్కడ అన్యాయం జరుగుతూ ఉంటుంటే ఇక్కడ కవి నిశ్శబ్దంగా ఉండకూడదు. చూసి రాసేది వార్త కావచ్చు, స్పందించి రాసేది కవిత్వం కావాలి. కన్నీటిని కవిత్తుగా మార్చడం, కన్నీటితో కాగితాన్ని తడపడం కూడా ప్రతి కవి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 24 గంటలు కాదు, 34 గంటలు కాదు, ఏకంగా తిరుపతి మహతి ఆడిటోరియంలో 48 గంటల పాటు నాన్ స్టాప్ గా ఒక్క సెకండ్ కూడా ఖాళీ ఇవ్వకుండా ప్రపంచంలో 36 రికార్డులు సాధించినటువంటి సంస్థ ఏదైనా ఉందా అంటే అది ఒక శ్రీశ్రీ కళావేదికే. మళ్ళీ 72 గంటల పాటు మా పార్థసారథి గారి ఆధ్వర్యంలో అటువంటి సాహితీ ఉద్యమానికి మేము ఊపిరి పోస్తున్నామని తెలియజేసుకుంటూ, కవిత్వం అంటే మాట
చేసినటువంటి కవులు, కవిత్వం రాస్తున్నటువంటి కవులు, సామాజిక మీడియాలో పేరున్నటువంటి కవులు ప్రతి ఒక్కరికి కూడా మేము ఆదరణగా నిలుస్తామని ఫిబ్రవరి నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో 162వ జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నామని, 163వ జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని, 164వ జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటలో ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు ప్రణాళిక షెడ్యూల్, టైట్ షెడ్యూల్ తో మేము విడుదల చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేమిచ్చేటువంటి ఆదరణతో, మేమిచ్చేటువంటి అభిలాషతో మీరందరూ కూడా మాలో భాగస్వాములైతే మనమందరం కూడా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఉందని ప్రతి కవికి కూడా మేము ఒక తలపాగాల నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి 5 రోజుల్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మా అమ్మాయి మహాలక్ష్మి గారికి, బొంతు సత్యనారాయణ గారికి, నల్ల నరసింహమూర్తి గారికి, అదేవిధంగా బాలార్జున సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఓ కోయిల నవీన్ గారికి, మా శ్రీనాథుల వంశీయులు, మా అమ్మ ధర్మావతి గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికీ కూడా సాహితీ నమస్సులు. థ్యాంక్ యూ. లేవు, ఏదో ఒక మంత్రం వేసినట్టు, ఏదో తంత్రం జరిగినట్టు, ఏదో వశీకరణంలోకి మనల్ని పరకాయ ప్రవేశం చేసినట్టు, ఏదో మెల్లమెల్లగా గలగల ప్రవాహంతో నిండినటువంటి ఆ సెలయేరు ఒక్కసారి ఉధృతమై మహాసముద్ర ఘోషల ఒక సునామీలా వినిపించినటువంటి మరి ఆ ప్రవాహము, మరి ఆ మాటల మాత్రికుడు, మరి అక్షర తపస్వి. ఎంత చెప్పినా మనం తక్కువే. అటువంటి మరి కళా తపస్వి కత్తిమండ ప్రతాప్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలరించడానికి సుశీల గారు ఇచ్చేసారు. ఆధిక్యత ఇచ్చిన మా కత్తిమండ ప్రతాప్ గారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఒక పాట రాసుకున్నానండి, కోనసీమ కోయిలమ్మ కూసింది కోనసీమ అని. ఎన్నో రోజుల నుంచి మూలలు పెట్టుకుని నన్ను ఎవరు ఎంకరేజ్ చేయకపోయినా మా అక్కడికి వచ్చి నన్ను పాట పాడించడానికి నన్ను ఎంతగానో నా వెనక నుండి ప్రోత్సహించి మా కళాకారులకి అందరికీ ఒక దేవుడై నిలిచి మమ్మల్ని ఎంతగా అభినందించినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కోయిలమ్మ కూసింది కోనసీమలో, వీణ పాట పాడింది పల్లె సీమలో. కోయిలమ్మ కూసింది కోనసీమలో, వీణ పాట పాడింది పల్లె సీమలో. ఎన్నెన్నో అందాలు, ఏవేవో రాగాలు, ఆత్మీయ బంధాలు, అనురాగ గంధాలు మా కోనసీమలో. ఈ కోనసీమలో, మా కోనసీమలో, ఈ కోనసీమలో. కోయిలమ్మ కూసింది కోనసీమలో, వీణ పాట పాడింది పల్లె సీమలో. గలగల పారి గోదారమ్మ పరుగులు తీసే పరవళ్ళు, పిలమిల మెరిసే జలకళలన్నీ చేరును దాటే భాగ్యాలు. అరివిల్లును పోలే ముగ్గుల వాకిళ్ళు, సిరిమల్లెలు మురిసే మగువల సిరినవ్వు మా కోనసీమలో. ఈ కోనసీమలో కోయిలమ్మ కూసింది కోనసీమలో, వీణ పాట పాడింది పల్లె సీమలో. కోయిలమ్మ కూసింది కోనసీమలో, వీణ పాట పాడింది పల్లె సీమలో. థ్యాంక్ యూ. కోనసీమ సుశీలగా పేరొందినటువంటి ఈమె
ఈ పాటని మేమే వీడియో రికార్డింగ్ శ్రీ కళావేదిక ద్వారా చేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ అభివృద్ధి మీద ఒక పాట రాయమని నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ పాటని ఈ అమ్మాయి చేతే పాడించడం జరిగింది. త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ పాట సీడీ కూడా ఆవిష్కరణ జరగబోతుంది. ఇటువంటి మట్టిలో మాణిక్యాలందరినీ ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సుశీల గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. కవి అమలాపురం వారు ఒక్క నిమిషంలో వారి గాత్రాన్ని ముగిస్తారు. ధన్యవాదాలు సార్. ఈ వేదికపై ఆశీర్వైన సాహితీవేత్తలందరికీ నమస్సుమాన్ని తెలియజేస్తూ కవిత శీర్షిక సనాతన సద్గ్రహ కూటమి. ఇది ఉగాదికి రాశానండి. ఓ విశ్వ వస్తునామ నూతన అక్షరమ హృదయానికి కైత కేసరమ, ముందుగా నీకు శతకోటి ప్రణామములు, సద్గ్రహ కూటమికి మంగళహారతులు. అవును, మరి మనిషి అయినా మృగమైన ఒంటరైనప్పుడు కూటమి కట్టక తప్పదు. అవును, మరి మనిషి అయినా మృగమైన ఒంటరైనప్పుడు కూటమి కట్టక తప్పదు. మరి సమూహంలోనే కదా ఉత్సాహం ఉప్పొంగేది, విద్వాంసం పచ్చి బాలంతా పుట్టు పోసుకునేది. సమూహంలోనే కదా ఉత్సాహం ఉప్పొంగేది, విద్వాంసం పచ్చి బాలంతా పుట్టు పోసుకునేది. ఇప్పుడంతా కూటములు గిలిగెంతలే, పంచాయతీ నుండి పాటలటి దాకా సగ్రహాల కవులెంతలే. అక్షరముఖం రాకున్నా ఇర్రవీగే అధినాయకుడే. అవును, ప్రశ్నించే గొంతుకపై పగడాలు కూడా రక్తసిద్ధమై సిలువలను సవాలుగా ఊరేగించవలసిందే. దేశంలో దొంగలు పడ్డారన్న పాపానికి జస్టిస్ కన్ననపై కోర్టు ధిక్కారణ. జస్టిస్ గవాయ్ న్యాయం చెబితే అవాస చెప్పే జవాబయింది. సుప్రీంకోర్టు జడ్జిలు సైతం కులపునాథుల కింద నలిగి వరవలసిందే. అయినా ఓ గ్రహ కూటమి ఇది నా బ్రహ్మకాని, బాత్రూములు బుద్ధి బొమ్మలున్నా, ఇంటి మధ్యపై కోట్లున్న రొచ్చుకొట్టులో సైతం లక్షాకత్వమై రాజకీయాలుతున్న ఆ పేరు చివర వర్ణ కలిగిన స్వర్గం దేశాలు జడ్జిమెంట్లన్నీ కళ్ళగంతు కట్టుకున్న నాయకత్వ ముందు సజీవ సంప్రదాయం పోతాయి. అందుకే నడి బజార్లో లగ్నంతో కూడా సిగ్గుపడేలా అఘోరాల అవేత్యం సనాతన వంటి సభలపై క్రామికోత్సవం. ఇదే నా క్రామక్రీడ మతం వాత్సల్యాలు. ఇది కూటమియుగం. ఎప్పుడే ప్రళయం కోవిడ్ కల్లాలే ఈ దేశాన్ని కబలించలేకున్న మనిషి మూఢత్వం మాత్రం కులమతాల సత్తే సనాతన సాగడం అంతరిక్షపై త్రివర్ణం కూడా సిగ్గుపడుతుంది, జాబీలు కూడా జాడిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు. ఒక్కసారి దయచేసి వేదికని ఖాళీ చేయాల్సి కోరుతూ మరి ఎంతో అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఎంతో బిజీ షెడ్యూల్, వృత్తిపరమైనటువంటి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఒక రచయితకు నేను అభిమానినని ఒక ఎస్పీ గారు మంత్రి నుంచి ప్రధానమంత్రి వరకు కూడా బాధ్యతల్ని రక్షణ బాధ్యత నిర్వర్తించే ఒక ఎస్పీ గారు ఒక రచయితకు నేను అభిమాని అన్నారంటే అది మన రచయితలకు ఉన్నటువంటి గౌరవం, అది మన ప్రతాప్ గారికి దక్కినటువంటి గౌరవం. మరి వారి మీద ఉన్నటువంటి అభిమానంతో చేసినటువంటి గౌరవనీయులు మరి ఎస్పీ గారు, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాజమహేంద్రవరం వారు గౌరవనీయులు శ్రీ కొండ నరసింహారావు గారికి ముందుగా మరి వారికి ఘన సత్కారాన్ని చేయవలసిందిగా తెలియజేస్తూ అలాగే ఒక పుస్తకావిష్కరణ మధు ఎలిపే మధు అని ఈ మధ్యనే మధుర శతకం అనేటువంటి ఒక పుస్తకాన్ని రచించి మనకు అత్తిమండ ప్రతాప్ గారి చేతుల మీదుగా అక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఇప్పుడు గౌరవనీయులు ఎస్పీ గారు కూడా మరి ముద్రని ఆవిష్కరిస్తూ ఉన్నారు.
ఈ సమాజానికి ఏమి చేయాలనేటువంటి ఒక ఆధ్యాత్మిక భావన, అలాగే వృత్తిపరమైనటువంటి భావోద్వేగాలతో మిళితమవుతూ కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో మరి భాగస్వాములు కావడం చాలా ఆనందదాయకమని తెలియజేస్తూ వారికి ముందుగా దుశ్శాలతోటి వారికి సత్కరిస్తూ మన గౌరవ చైర్మన్ గారు, CEO డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు, కమిటీ వారు మెమోంటో అలాగే ప్రశంసా పత్రం పూలదండలు సిద్ధంగా చేయండి. ముఖ్య అతిథులు మరి ఒక సమయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సి తెలియజేస్తూ మరి వారు రాకతో ఇందాక కార్యక్రమం జరుగుతుండగా ఇద్దరు పోలీస్ అధికారులు అక్కడ కనబడ్డారు. మేమందరం కంగారు పడ్డాం సార్, ఏమిటి ఇలా వచ్చారు అని వెళ్ళి విచారిస్తే మా ఎస్పీ గారు వస్తున్నారనే సమాచారాన్ని అందించారు. ఒక్కసారిగా సభలో హర్షాతిరేకాలు వీళ్ళంటాయి సార్. మీరు మీ రాక ఈనాటి సభా ప్రాంగణంలో మరింత నిండుదలను చేకూర్చిందని తెలియజేస్తూ, కవులంటే ఖాళీగా ఉండి కవిత్వం రాసే వాళ్ళే కాదు, ఎన్ని వృత్తుల్లో ఉన్నప్పటికీ కూడా తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని, తెలుగు ఆధ్యాత్మికతలో మనం ఉండాలని మరి తెలియజేశారు. ధన్యవాదాలు సార్. దృశ్యాలతో పూలమాలతో ప్రశంసా పత్రాన్ని అభినందన జ్ఞాపికను అందజేస్తున్నారు. డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు రచించినటువంటి ట్రాన్స్జెండర్ అన్నటువంటి నవలని వారు చదివి అందులో ఉన్నటువంటి పరిశోధనాత్మకమైనటువంటి నవల, మరి అంత బిజీ షెడ్యూల్లో కూడా వృత్తిపరమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆయనకి రచనా వ్యాసంగం మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ఆసక్తి, దివ్య భవ్యమైనటువంటి శంఖనాదంతో మరి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి ఒక ఆధ్యాత్మిక సామాజిక వృత్తిపరమైనటువంటి వేత్త గౌరవి శ్రీ కొండ నరసింహారావు గారు, అలాగే మంగాదేవి మేడం దంపతులకు, ఆది దంపతులకు మరి ఆ శ్రీ కళావేదిక యొక్క అదృష్టంగా భావిస్తూ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, సాహితీ కళాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎస్పీ గారికి ఎంతో మంది అభిమానులు ఉంటారు, ఎంతో మంది అభిమానిస్తారు. మరి ఆ ఎస్పీ గారు కూడా ఒకళ్ళు అభిమానిస్తున్నారు. అభిమాని మన సంస్థ చైర్మన్ అవడం మా అందరికీ కూడా మా అందరికి ఎంతో గర్వకారణంగా ఉంది సార్. మీరు ఇలా రావడం, మీ సమయాన్ని వెచ్చించి రావడం అంటే అది శ్రీ కళావేదిక యొక్క అదృష్టంగా భావిస్తూ, కోనసీమ కవుల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం సార్. అలాగే మీ చేతుల మీద కొద్ది మందికి ప్రశంసా పత్రాలు ఇవ్వాలి. మహాకవి శ్రీనాథ వంశీయులు, 13వ తరం వంశీయులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ కావూరి శ్రీనివాస శర్మ గారికి గౌరవ ముఖ్య అతిథుల చేతుల మీదుగా సత్కారం. అలాగే రేగిడి ఫణిభూషణ్ కుమార్ గారు, విశాఖపట్నం ఫిల్మ్ డైరెక్టర్, విశాఖపట్నం నుండి విచ్చేసినటువంటి వారికి గౌరవ ఆత్మీయ సాహితీ సత్కారం. కడలవారు నల్లవారు అధ్యక్షులు వారు ఎక్కడ? వెనక్కి రావాలి సార్. సార్ అలాగే ఏలూరు ధర్మావతి గారు, శ్రీ కళావేదిక రాష్ట్ర మహిళా కార్యదర్శి గారు,
కార్యదర్శి గారు. అమ్మా మహాలక్ష్మి రెడ్డి గారు చూడండి. కమిటీ వారు ఒకసారి ప్రశంసా పత్రం, అభినందన జ్ఞాపిక, పూలదండ సిద్ధం చేయండి. ధర్మేష్ గారు రాష్ట్ర శ్రీశ్రీ కళావేదిక యూత్ ప్రధాన కార్యదర్శి అండి. ధన్యవాదాలు సార్. నిజంగానే శ్రీశ్రీ కళావేదికి ఒక సారథి మాకందరికి మామయ్య చెప్పాం కదా. డాక్టర్ టి పార్థసారథి గారు, శ్రీశ్రీ కళావేదికకి ఒక ఆత్మీయ అన్న, కొందరికి మామ డాక్టర్ టి పార్థసారథి. నిజంగానే శ్రీశ్రీ కళావేదికకి రథసారథి. అలాగే ధన్యవాదాలు సార్. అలాగే ప్రముఖ కవి, రచయిత, సంగీత దర్శకులు ఆత్మీయ గారి సత్కారం. ఓ కోయిల నవీన్ గారు శ్రీశ్రీ కళావేదికకి శాశ్వత ఆత్మీయ నేస్తం. ఒరిస్సా రాష్ట్రంలో మన శ్రీశ్రీ కళావేదిక ప్రధాన అధ్యక్షులు ఒరిస్సా రాష్ట్రం నుండి విచ్చేశారు ఓ కోయిల నవీన్ గారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలతో మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ కొండా నరసింహారావు దంపతులు గారు. తదుపరి నరేంద్ర గారు, ఆర్ఎల్ నరేంద్ర గారు, సేవా కార్యక్రమాలు అందించినటువంటి సేవా సౌహృదయులు డాక్టర్ ఆర్వీని నరేంద్ర గారికి ఆత్మీయ ఘన సత్కారం. డాక్టర్ బాలచంద్ర సాదే గారు, డాక్టర్ బాలచంద్ర సాదే గారు ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి దయచేసి, ఎవరు కంగారు పడద్దు. బొత్స సత్యనారాయణ గారు, నెక్స్ట్ బాలాజీ గారు, బాలాజీ గారు, అంటే సార్ మీరు ఎక్కడ తిరగండి సార్. తదుపరి ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవనీయులు ఇప్పుడు
ఓకే ఎం కృష్ణ యు దుర్గా ప్రసాద్ డి సత్యనారాయణ రెడీ ఎవరు సర్టిఫికేట్ కూడా వాళ్ళు రెడీగా ఉండండి. సిహెచ్ లలిత గారు అయిపోయింది. వైఆర్కే నాగేశ్వరరావు గారు మీరు పక్కన ఉన్నారా కొంచెం చూడండి ఓకే సార్. అమ్మ కీర్తన గారు ఫోటోగ్రాఫర్స్ త్వరగా తీయండి. ఓకే సత్యనారాయణ డి. అమ్మ మీరు అనుకుంటారు లక్ష్మణ్ స్వామి నాయుడు ఎం వెంకటేశ్వరరావు గారు ఎవరండి రండి. ఓకే నరేంద్ర గారు అయిపోయారు. అరవింద్ గారు సుశీల అయిపోయారు కదా ఇప్పుడు సుశీల అయిపోయారు కదా. ఎస్ కృష్ణవేణి కృష్ణ మనోహర్ కృష్ణ మనోహర్ ఓకే సార్ రెడీ చూడండి. ఎం కృష్ణ దయచేసి నేను పేర్లు పిలిచిన వాళ్ళు మాత్రమే రండి. అందరికీ సన్మానం ఉంది. షరీఫ్ గారు షరీఫ్ గారు సత్యనారాయణ పిలిపే పిల్లవాళ్ళకి ఇబ్బంది కల్పించకుండా వెంటనే అక్కడ సీట్ వెకేట్ చేయండి. అమ్మ శైలజ వెంటనే మిగిలిన వారు దయచేసి స్టేజ్ తీసుకోండి ప్లీజ్. అందరూ విఘ్నులు నేను ఈసారి చెప్పగలదు. దయచేసి సహకరించండి. లేడీస్ కాడ ఉండాలనుకుంటా. మల్లాడి శ్రీనివాస రెడీగా ఉన్నాడు. అలా కడాలి సత్యనారాయణ ఉన్నాను సార్, ఇక్కడే ఉన్నాను. ఓకే
जी रविचंद्र అరగంటలో మొత్తం బయటపడు. దగ్గర నుంచి రండి, నేను గట్టిగా వస్తున్నానుగా. నారా చిన్నబాబు, శ్రీవల్లి దొంగ, విత్తనాల వరప్రసాదరావు గారు, రమాదేవి గారు, పవిత్ర గారు, సౌందర్యవతి గారు అందం, డబ్బు, అధికారం చూసి కాదు, గుణం చూసి గౌరవించాలి. అదే గౌరవానికి నిజమైన అర్థం. రాశాను. వాట్సాప్లో ఫేస్బుక్ అని కానీ యూట్యూబ్ లేదని నవభక్తము చదివిన నేడు సూర్య భారతదేశంలో పంపించబడింది. మనుషులతో ప్రతి సంబంధం మాట్లాడడం చేతకాక వాట్సాప్ పనులు పడుతున్నారు. అలాగే అందరూ ఫేస్బుక్ అంటారు కదా, అది నిజమైన ఫేస్బుక్ కానే కాదు. నీకు ఒక ఫేస్ ఉంది, నీకు ఒక ఫేస్ ఉంది. ఈ ప్రపంచంలో విద్యార్థులు చదివే పుస్తకాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో విద్యార్థులు చదివే పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లోకి నీ ముఖం కావాలి. ఆ స్థాయికి నువ్వు బతకాలి. అదే నిజమైన ఫేస్బుక్. అలాగే యూట్యూబ్ అంటూ యువతగా చెప్తుంది. ఇది లాగా ఉంటే రాబోయే కాలంలో స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా మనం పనిచేయాలి. బాబు సత్యనారాయణ గారు, బీవీవి సత్యనారాయణ గారు, బీవీవి సత్యనారాయణ గారు, అభిమానంతో వారు అనేక సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అనేక రాష్ట్రాలలో దుబాయ్, కువైట్, సింగపూర్, మలేషియా లాంటి దేశాలలో కూడా తెలుగు వెలుగులను దశ దిశలా ప్రసరింపజేస్తున్న మా తెలుగు తేజం, కళారత్న, ఆనాడు కన్నడ మహాప్రభు తెలుగు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు భాష కోసం కృషి చేస్తే ఈనాటి అభినవ కృష్ణ దేవరాయ మా కత్తిమన్న ప్రతాప్ గారికి మా గౌరవనీయులు ఎస్పీ గారి యొక్క అమృత హస్తాల మీదుగా, మా ఎస్పీ గారు ఆది దంపతుల యొక్క అమృత హస్తాల మీదుగా గౌరవనీయులు చైర్మన్ గారికి ఆత్మీయ ఘన సత్కారం. వారి యొక్క సత్కారం అంటే తెలుగు తల్లి ఒడిలో సేద తీరుతున్నటువంటి 50 మంది కవులు, రచయితలు, కళాకారులకు అందిస్తున్నటువంటి ఘన సత్కారం. ఎవరినైనా సరే ప్రోత్సహించాలన్నా, ఎవరినైనా సరే
డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు ప్రతి ఒక్కరిని తన ఎదలో గుర్తించుకుంటూ వారికి ప్రోత్సహిస్తున్నటువంటి గొప్ప సేవా సహృదయులు మా చైర్మన్ శ్రీ కత్తిమండ ప్రతాప్ గారు. ఆయన యొక్క సేవలు ఎలాంటివంటే ఒకే ఒక్క ఉదాహరణ, ఒక ఎస్పీగా, ఒక జిల్లా ఎస్పీగా ఎన్నో బాధ్యతలు, ఎన్నో ఒత్తిడులు నడుమ ఉండి కూడా వారు ఇక్కడ ఎస్పీ గారు ఇక్కడ ఉండి అందరినీ సత్కరించారు అంటే అది కత్తిమండ ప్రతాప్ గారికి ఉన్నటువంటి అభిమానమని తెలియజేస్తూ ఆ ఎస్పీ గారు మాట్లాడినటువంటి మాటనే మరి ఇలాంటి కార్యక్రమానికి స్ఫూర్తిని తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం సార్. సార్ గౌరవనీయులు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీ గారికి మా శ్రీ కళావేదిక చైర్మన్ గారు తరపున మా కుటుంబం అందరి తరపున మీ ఆది దంపతులకు వినమ్రపూర్వకమైనటువంటి సాహితీ కళాభివందనాలు, కృతజ్ఞతలు సార్. మీకు ఏమి చెప్పినా కూడా మేము సరిపోదండి. ఎందుకంటే మీరు ఆయన మీద చూపించిన ప్రేమాభిమానం అంటే తెలుగు తల్లి ఒడలో సేద తీరుతున్నటువంటి 50 మంది తెలుగు కవులు రచయితల్ని మీరు గౌరవించినట్లే ఇంతటి అభిమానాన్ని సాధించుకున్నటువంటి మా అన్న శ్రీ కత్తిమండ ప్రతాప్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అపరిసర శ్రోతలందరికీ అభినందనలు తెలుపుతున్నాను. లెంత్ ఎక్కువకున్న ఈ వీడియోను పూర్తిగా చూసేందుకు అందరికీ ధన్యవాదములు. నా ఛానల్ పేరు ఐఎన్ఆర్ మిత్ర తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.